మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఐకాన్ ఆస్ట్రాలజర్, మంత్రతంత్ర జ్యోతిషులు సురేష్ బాబు గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, మే మాసం కన్యా రాశి వాళ్ళకి విశేషంగా ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? వీళ్ళ మాసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఖచ్చితంగా 2026 సంవత్సరం మే మాసం ద్వాదశ రాశుల్లో ఒకటి కన్యారాశి. కన్యారాశి వారికి స్వతహాగా మామూలుగా ఏంటంటే కనుక వీరికి ఉన్నటువంటి ఆలోచన కావచ్చు, వీరికి ఏ పని చేసినా కలిసి రాకపోవటం కావచ్చు, కలిసి రావడం కావచ్చు, అలానే వీరు ఎక్కడికైనా ముందుకు వెళ్ళినప్పుడు నలుగురు వెనక ఉండేటువంటి స్వభావం కావచ్చు, అందరికి సహాయం చేసేటువంటి శక్తియుక్తులు కలగటువంటి గుణం కావచ్చు, బుద్ధి కావచ్చు, అన్ని రకాలు కూడా బాగానే ఉంటాయి. వీరికి లోపలేదో పెట్టుకొని బయటకు ఏదో సాధించాలని అయితే ఉండదు. కక్ష సాధింపు చర్యలు అయితే వీరికి అసలు చేత కాదు. అలానే వీరి మీద కక్ష సాధింపు చర్యలు వస్తాయి కానీ వీరు మోసపోతా తప్పితే మోసం చేసే గుణం వీళ్ళకి ఉండదు. ఎవరైనా వీరికి దగ్గర అయ్యారంటే ప్రాణప్రదంగా చూసుకుంటూ ఉంటారు. వీరు ఎవరికైనా దగ్గర అయితే మాత్రం అట్టమార్చాలి అలా అని చూస్తూ ఉంటారు ఎదుటి వాళ్ళు. కాబట్టి అలాంటి కన్యారాశి వారికి మే మాసం మిశ్రమ ఫలితాలని చెప్పొచ్చు. కొంతమేర అంటే ఏప్రిల్ మాసం కన్నా పర్వాలేదు అనుకునే విధంగా అయితే ఉంది. కాకపోతే ఒకటండి, మే మాసంలో కన్యారాశి వారికి ఏప్రిల్ మాసం కన్నా పర్వాలా, కానీ కష్టపడాలి. శని భగవాన్ యొక్క అశుభ దృష్టి, శుక్రుని కూడా అశుభ దృష్టి, నీచంలోకి వెళ్ళినటువంటి శుక్రుడు, కన్యారాశి వారికి నీచంలో ఉంటాడు శుక్రుడు. ఈ నీచంలో ఉన్నటువంటి శుక్రుడు వలన కొంచెం ఇబ్బంది కలిగేలా ఉంటుంది. కాబట్టి అందులోనూ జ్యేష్ఠ మాసం ఆరంభమవుతుంది. 18వ తారీఖు నుంచి 19వ తారీఖు నుంచి జ్యేష్ఠ మాసం కన్యారాశి, అందులోనూ మిశ్రమంగా ఉండేటువంటి ప్రతిఫలాలు ఇవన్నీ కూడా కూడబడుకుంటే చేసిన ఎంత ఎక్కడేసిన గొంగర అక్కడే అనే విధంగాను, ఎంత పిండికి అంతే రొట్టె అనే విధంగాను, ఎంత కష్టపడ్డా కూడా ఇంతే ప్రతిఫలమా అనే విధంగానే ఉంటుంది. 10 రూపాయలు సంపాదిస్తే 11 రూపాయలు ఖర్చు అవుతుంది, 20 రూపాయలు సంపాదిస్తే 22 రూపాయలు ఖర్చు అవుతుంది, వడ్డీతో సహా అన్నట్టుగా అనమాట. కాబట్టి వీరి చేతి నుంచి డబ్బులు అనేది ఎవరికి ఇవ్వకూడదు ముందు, కానీ తప్పదు. వీరి చేతిలో ఉన్నాయంటే మాత్రం బెల్లం ఉన్న దగ్గరికి ఈగలు వస్తాయి అన్నట్టుగా బంధుమిత్రులే కాదు, ఎక్కడెక్కడ వాళ్ళు కూడా సహాయం కోసం కన్యారాశి వాళ్ళ దగ్గరికి ఆధ్యాత్మిక వారి దగ్గరికి వచ్చి ఆధ్యను అడుగుతూ ఉంటారు అన్నమాట. కానీ తప్పదు, ఇవ్వాల్సిందే. అలా ఎదుటి వాళ్ళకి సహాయం చేసి ఇబ్బంది పడేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే మాత్రం కన్యారాశి వాళ్ళని చెప్పుకోవచ్చు. ఉన్నది మొత్తం ఊడ్చిపెట్టేసి ఇక వీరు ఎతుకుతూ ఉంటారన్నమాట. ఇంకేం చేయాలి సహాయం అన్నట్టుగా లోకల్యాణార్థం కోసం ఉంటారు కదా ఎవరొకరు. వాళ్ళలో కన్యారాశి వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉంటూ ఉంటారు. ఎవరికైతే సహాయం చేస్తారో వారు వెన్నండే వెన్నుపొడి పొడుస్తూ ఉంటారు. అయినా సాయం చేయడం మర్చిపోరు, మానుకోరు. వారి యొక్క గుణం అనమాట. ఇక పెళ్లి కాని వారు ఎవరైనా ఉంటే కనుక ప్రయత్నం చేయొచ్చు. అన్ఎక్స్పెక్టెడ్గా మ్యారేజ్ ఉంటుంది. శుక్రుడు నీచలో ఉన్నప్పటికీ కూడా మన అబ్బాయి మన అమ్మాయి అనిపించుకోవచ్చు. దక్షిణ వైపు నుంచి వచ్చేటువంటి అబ్బాయి సంబంధం, తూర్పు వైపు నుంచి వచ్చేటువంటి అమ్మాయి సంబంధం అయితే ఖచ్చితంగా కుదిరేలా ఉంటుంది. కాబట్టి ప్రయత్నం చేయొచ్చు. ఇక సొంతగా ఏదైనా వ్యాపారం పెట్టాలి, పెట్టుబడులు తక్కువ ఉన్నాయి, అప్పు తీసుకొచ్చి రావాలంటే అప్పు లేకుండా ఉన్న పెట్టుబడులు వ్యాపారం పెట్టుకోవచ్చు. బొటిక్ రంగాల్లో బాగుంటుంది. సెల్యూన్ బ్యూటీ పార్లర్లు, కాస్మెటిక్స్, 1 గ్రామ్ గోల్డ్, ఫ్యాన్సీ షాప్స్ ఇలాంటి వాటిలో ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. హోటల్ రంగం కూడా చాలా అద్భుతంగానైతే ఉంటుంది. కాకపోతే దక్షిణం కానీ తూర్పు కానీ వాకిలై ఉంటే, సింహద్వారం అయి ఉంటే వీరికి అద్భుతంగా ఉంటుంది. ఇక ఆర్కిటెక్చర్స్ కానీ, బిల్డర్స్గా కానీ, రియల్ ఎస్టేట్ రంగంలో కానీ చాలా అద్భుతంగా ఉంటుంది. సినిమా రంగంలో కూడా వీరికి చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రొడ్యూసర్స్ కావచ్చు, డైరెక్టర్ కావచ్చు, నిర్మాతలుగా అయితే వీళ్ళకి చాలా డిస్ట్రిబ్యూటర్స్గా కానీ ఇలా చాలా మేకింగ్ చేసేటువంటి రూట్లో వీరికి చాలా అద్భుతంగా ఉంటుందంటే ఆ ప్రయత్నం చేయొచ్చు. అలాంటి కన్యారాశి వారికి మే మాసంలో వచ్చేటువంటి ప్రతిఫలాలన్నీ కూడా వారే తినాలి అని కాకుండా అందరికి పంచిపెడతారు. కాబట్టి వారి యొక్క బుద్ధి కావచ్చు, ఆలోచన విధానం కావచ్చు, దానివల్ల ఒక మంచి జరుగుతుంది. ఏంటంటే ఎక్కడైనా అప్పు ఇచ్చి ఉంటే ఆ అప్పు మళ్ళీ తిరిగి రావటం, సరైన సమయానికి రావడం, కొట్లాడకుండా ఉండడం, గొడవలు అయ్యేది, గండాలు ఇవన్నీ కూడా తప్పిపోతాయి. వీరు చేసేటువంటి దానము, ధర్మము, యజ్ఞం ఉంది కదా, యాగాలు లేకపోతే జపాలు, తపాలు ఉంటాయి. దాని ద్వారా మాట ఇవ్వడం, సహాయం చేయడం, ఎదుటి వ్యక్తి సహాయం చేయడం ఇవన్నీ కూడా మంచి గుణాలు. ఈ గుణాలు ఉండడం ద్వారా వారికి గండాలు 2 ఉన్నాయి. ఏది మే మాసంలో ఆ 2 గండాలు కూడా తప్పిపోతాయి. దానికి అంతకన్నా అదృష్టం కావాలి. ఒకటి. రెండోది, ఆ గండాలు వచ్చే సమయం ఏంటంటే 7వ తారీఖు లోపు ఒకటి వస్తుంది. చిన్న గండం అయినప్పటికీ దాన్ని కొంచెం జాగ్రత్తగా ఉండాలి ప్రయాణం చేసేప్పుడు. రెండోది, ఫుడ్ ద్వారా వచ్చేటువంటి గండం ఉంది. 17వ తారీఖు తర్వాత 25వ తారీఖు లోపున వచ్చింది. 3వ వారంలో రావచ్చు. మే 3వ వారంలో కన్యారాశి వారికి గండం ఫుడ్ ద్వారా రావచ్చు.
ఫుడ్ పాయిజన్స్ కానీ ఫుడ్ మోషన్స్ కానీ లేకపోతే ఫుడ్లో ఏదైనా ఇన్ఫెక్షన్స్ వచ్చినా కూడా అలాంటి ఎక్కడైనా తినడం ద్వారా దానివల్ల బాడీ చెడిపోవడం కానీ ఆరోగ్యం పాడైపోవడం కానీ జరుగుతూ ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాలు చేసేటప్పుడు మొదటి వారంలో, ఫుడ్లో తినేటప్పుడు చివరి 3వ వారంలో జాగ్రత్త వహించుకోవాలి. ఈ 2 గండాలు తప్పిపోయి అంటే వీరు చేసినటువంటి పుణ్యఫలాలే అని చెప్పుకోవచ్చు. ఇక రాజకీయ రంగం, వీరికి పుట్టతంతోనే నాయకుడు అయ్యేటువంటి లక్షణాలు ఉండేటువంటి కన్యారాశి వారికి రాజకీయ రంగం కూడా అద్భుతంగా ఉంటుంది. ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మంచి స్థాయికి వెళ్ళేటువంటి అవకాశం వీరొక్కరికి సొంతం. అతి తక్కువ కాలంలో మంచి అవకాశాలకు వెళ్ళేటువంటిది వీరికి ఉంది. కాబట్టి వీరి సలహాలు రాజులు లాంటి వారే వింటారు. అంత సలహాదారులు వీళ్ళు. కాబట్టి రాజకీయ రంగంలో అడుగుపెట్టడం ద్వారా లోక కళ్యాణార్థం కోసం ఖచ్చితంగా సాధించినట్టే కన్యారాశి వారు. ఏదైనా అవకాశం ఉంది అంటే మాత్రం ఏ చిన్న అవకాశాన్ని కూడా వీరు సద్వినియోగం చేసుకోవాల్సిందే, చేజార్చుకోకూడదు. కాబట్టి ఆ రకమైన ప్రయత్నించాలి. ఇక భార్యాభర్తలై ఉండి పిల్లలు పుట్టలేదు అంటే కనుక లక్ష్మీనరసింహస్వామి వారి యొక్క వ్రతం కానీ కళ్యాణం కానీ శుక్రవారం రోజున చేయించుకుంటే చాలా మంచిది. లేదా తిరుమల దేవస్థానం సంబంధించినటువంటి వెంకటేశ్వర స్వామి, తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి యొక్క నోము ఉంటుంది. 7 వారాలు నోము నోచుకోవాలి. అది ఏదో నోచుకునే నోము ఈ యొక్క మే మాసం నుంచి మొదలు పెట్టినట్టయితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఆర్థిక స్థితిగతులన్నీ కూడా మెరుగుపడుతూ ఉంటాయి. ఇలాగా మనకి భార్యాభర్తలు విడిపోయినారంటే కనుక మనకి ఎన్నో రకాల చెడు క్రియలు, భార్యాభర్తలు విడిపోవడానికి ఎన్నో రకాల కారణాలు ఉంటాయి. 3వ వ్యక్తి రావడం అయితే ముఖ్యమైనటువంటి కారణం. భార్య మీద కన్నేసినటువంటి వేరే వ్యక్తి, భర్త మీద కన్నేసినటువంటి వేరే స్త్రీయా, పరస్త్రీతో ఉంటే కనుక ఖచ్చితంగా వారు బాగుపడడానికి ఉండదు. వీరిద్దరూ అన్యోన్యంగా ఉండడానికి ఉండదు. పిల్లలు జల్లు ఉంటే చెట్టుకోలు గుట్టుకోలు అయితే ఉంటారు. కాబట్టి అలాంటి అఫైర్స్ కానీ బయట అక్రమ సంబంధాలు కానీ జోలు వెళ్ళకూడదు. కన్యా రాశి వారు సస్యమేర వేరే స్త్రీ జోలు కానీ వేరే పురుషుడి జోలు కానీ వెళ్ళకూడదు. అది పనికిరానటువంటి విషయం. దానివల్ల దుర్గతి పాలవుతారు, రోడ్డు మీద పడిపోతారు. పొరుగు ప్రఖ్యాత హోదా అన్నీ కూడా మట్టి కూడా పోతాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి, నెమ్మదిగా ఉండాలి. ఎవరికి అప్పు ఇవ్వకూడదు, అప్పు తీసుకోకూడదు, మాట అనకూడదు, మాట పడకూడదు. దీంతోపాటు ఈ యొక్క మే మాసంలో చూసుకున్నట్టయితే కనుక విదేశయానం ప్రయత్నం అయితే చేయొచ్చు. విదేశయానం లేదు, కనీసం జూన్ 20వ తారీఖు వరకు ఆగాలి విదేశయానం కోసం. ఇంకా అన్ని రకాలుగా కూడా కొంచెం మేర పర్వాలేదు అని చెప్పుకోవచ్చు. శత్రువుల పరిస్థితి గురుగారు, నరఘోష నరదిష్టి ఎంతవరకు ఈ ప్రభావం ఉంటుందంటారు? మంచి చేసేవాడికి ఖచ్చితంగా వెనకాల శత్రువులు లాగేవాళ్ళు ఉంటారు, ఖచ్చితంగా ఉంటారండి. ఇక్కడ ఈ రాశి ఆ రాశి అనే కాదండి. ఒకరిని పొగిడారు అన్నా, ఒకళ్ళ దగ్గర సహాయం పొందారన్నా, వీరు మంచోడు అంటే కూడా పక్కన వాళ్ళందరూ వ్యసనం కుళ్ళుతో కుతంత్రాలతో కొట్లాట్లు గొడవలు పెట్టుకునేవారు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే హిప్నటిజం, బ్లాక్ మ్యాజిక్ అని చేయించేసి చాలా వరకు శత్రు భయం ఉండి ఇలాగ ఇబ్బంది పెడుతూ ఉన్నారు. దాని ద్వారా ఖచ్చితంగా కన్యారాశి వారికైనా ఎవరికైనా ఇబ్బంది అయితే కలుగుతుంది. నరదిష్టి నరఘోష కూడా ఎక్కువగా ఉంది. కన్యారాశి వారికి ఈ సంవత్సరంలో పితృదోష కూడా బాగా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి వాటన్నిటికి తగ్గటువంటి పరిష్కార మార్గాలు అయితే ఖచ్చితంగా వెతుక్కోవాలి. దానివల్లనే వీరికి ఏదైనా ముందుకు వెళ్ళలేకపోవటం, అనుకున్నది సాధించలేకపోవటం, చికాకులు, కోపాలు ఇవన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. వాటన్నిటికీ భిన్నంగా అయితే మాత్రం ఈ మాసంలో పర్వాలేదు అనుకోవచ్చు. ఎలాంటి పరిహారాలు చేసుకుంటే ప్రస్తుత కాలం వీళ్ళకి సాఫీగా వెళ్ళిపోతుంది అంటారు? ఈ పరిహారాలు, మనం ఇచ్చేటువంటి మంత్రోచ్చారణ చేసిన వస్తువులు ఇవే కాదండి. వీటితో పాటు అసలు ప్రజలు తెలుసుకోవాల్సినటువంటి ఒక విషయం, ప్రతి ఒక్కరు కూడా సమస్య వచ్చిందంటే నా జాతకం బాగాలేదండి, నా టైం బాగాలేదండి. టైము జాతకం ఏం కాదండి. గ్రహాలు ఎప్పుడు కూడా మనిషిని ఏం చేయవు. కానీ మానవ గ్రహం అనేది ఒకటి ఉంటుంది. అది మనమేం చేయించండి చెడు క్రియలు, మన ఎదుగుదలను తట్టుకోలేక చేసే క్రియలు. భార్యాభర్తలు ఉంటారండి, విడిపోయేటువంటి తత్వం. ఈ రోజుల్లో చూడండి ఎన్ని మర్డర్స్ జరుగుతున్నాయండి, ఎన్ని మానభంగాలు జరుగుతున్నాయి, ఎన్ని కిడ్నాపులు జరుగుతున్నాయి, ఎన్ని అపహారాలు జరుగుతున్నాయి. భార్యాభర్తలు దూరం చేస్తూ ఉన్నారు. పెళ్ళైనా కూడా స్త్రీని వదలట్లేదు, పెళ్ళైన భర్తను వదలట్లేదు, పురుషుడిని వదలట్లేదు, పిల్లల్ని వదలట్లేదు. చండి పిల్లల్ని తీసుకపోయి కిడ్నాప్ చేసి అమ్ముతున్నటువంటి పరిస్థితి మన వ్యవస్థలో కనిపిస్తూ ఉంది. ఇవన్నీ కూడా నేను ఎప్పటి నుంచో మొత్తుకుంటా ఉన్నాను. బ్లాక్ మ్యాజిక్, వశీకరణ, బాగలముఖి, భానుమతి, యక్షిని, స్పిరిట్, ధూమావతి, రూపావతి, ఎన్నో రకాలైనటువంటి క్రియలు ఉన్నాయండి. ప్రతి ఒక్క దరిద్రుడు ఇలాంటి ఒకటి నేర్చుకొని ప్రజల్ని అప్రమత్తంగా ఉండాల్సింది పోయేసి భయభ్రాంతులు చేసే వ్యవస్థ ఏర్పడుతోంది. తాలిబాన్స్ కన్నా కూడా ఘోరంగా ఉన్నారు. ఉగ్రవాదులకు చర్య కన్నా కూడా ఘోరంగా ఉంది. మనం వాడే డ్రగ్స్ కన్నా, మనం అంటే నేను కాదండి, మామూలుగా వాడే డ్రగ్స్ కన్నా ప్రమాదకరంగా చాప కింద నీరులాగా ఇది వాకుతూ ఉంది. ప్రతి ఒక్కరు తల్లిదండ్రులు కావచ్చు, పిల్లలు కావచ్చు, కో ఎడ్యుకేషన్ ఉన్నవారు, కో లివింగ్స్లో ఉండేవారు అప్రమత్తంగా ఖచ్చితంగా ఉండాలి. ఇవన్నీ జాతకాలు చెప్పు, జాతకంలో ఉండవు. ఇవన్నీ కూడా మనమే గ్రహించుకోవాలి. లేదు అంటే మాత్రము 3వ వ్యక్తి చొరపడేసి వారికి ఉన్నటువంటి అవకాశాన్ని బట్టి మనకున్న వీక్నెస్ పాయింట్ గమనించి వారందరి వల్ల కూడా
ఖచ్చితంగా మనం ఇబ్బంది పడే యోచన ఉంది. ప్రతి ఒక్కరు గ్రహించుకోవాలి. అలా ఏమైనా ఉంది, మీకు సిమ్టమ్స్ ఉన్నాయంటే కనుక నిద్ర పట్టకపోవటం, ఆందోళన, చికాకు, చిరాకు, సన్నబడిపోవటం, నల్లబడిపోవటం, ఇలాంటివి ఏమైనా మీకు అనిపిస్తున్నాయి అంటే కనుక ఒంటరిగా ఉండటం, స్ట్రెస్ అవ్వటం, ఒకళ్ళే కావాలి నాకు, వారే కావాలని చెప్పి తల్లిదండ్రులని, అన్నదమ్ముల్ని అందరిని వదిలివేసుకోవటం, ఇలాంటివన్నీ జాతకాల్లో ఉండవండి, చెప్పరు ఎవరును. ఇలాంటి మీకు ఏమైనా అనిపిస్తున్నాయి. ఇంకోటి ఏంటంటే ఆర్థికంగా ఎదగలేరు, జాబ్ పరంగా ముందుకెళ్ళలేరు, ఇలాంటి ఏదైనా సమస్య ఉందంటే కనుక ఖచ్చితంగా సంప్రదించాలి. ముందు పెట్టేది ఉంటుందండి. ఒక ముందు పెడితే కనుక మనకి ఏ పని చేసినా ముందుకెళ్ళలేరు. ఎంత సంపాదన ఉన్నా నష్టపోతూ ఉంటారు, డబ్బు రాదు, ఎన్నో రకాల సమస్యలు ఉంటాయి. ఇవన్నీ కూడా గ్రహించుకోలేకపోతున్నారు. ప్రతి ఒక్కరు కూడా గ్రహించుకోవాలి. ఎవరు నమ్మే పరిస్థితి లేదు. మన పర్సనల్ విషయాలు ఎవరికి షేర్ చేయకూడదు. ఇలాంటివి ఏమైనా ఉంటే కనుక ఖచ్చితంగా సంప్రదిస్తే వారికి ఉన్న సమస్యకి పరిష్కార మార్గం చూపించేలాగైతే మాత్రం ప్రయత్నం అయితే చాలు. పరిహారాల కన్నా కూడా ముందు వీరికి ముఖ్యంగా ఏంటంటే ఎన్నో రకాల సమస్యలు ఉంటాయండి. అన్ని సమస్యలు మనకి జాతకాల్లో తెలియవు. ఆ సమస్యలు ఎన్నున్నా కూడా ఆ సమస్య చెప్పగలిగితే ఆ సమస్యకు దగ్గర పరిష్కార మార్గాలు ఉంటాయి. మన దగ్గర మంత్రోచ్చారణ చేసినటువంటివి ఎన్నో రకాల వస్తువులు ఉన్నాయి. దాంట్లో ముఖ్యంగా ఈ కన్యారాశి వారికి ఈ యొక్క యంత్రం ఉంటుంది. దీంట్లో 11-12 రకాల యంత్రాలు, దశ యంత్రం ఉందన్నమాట. ఇందులో ఇక దశ యంత్రమే కదా, గౌరీ శంకర యంత్రం కూడా ఉందన్నమాట. ఇందులో ఈ యొక్క యంత్రాలు 12-13 యంత్రాలు. లక్ష్మీ యంత్రం ఉంది, లక్ష్మీ కుబేర యంత్రం ఉంది, గాయత్రి యంత్రం ఉంది, కాలసర్పదోషానికి యంత్రం ఉంది, కుబేర యంత్రం ఉంది, వాస్తు యంత్రం ఉంది. అన్ని రకాల యంత్రాలు ఇందులో ఉన్నాయి. ఈ యొక్క యంత్రాలు ఉన్నటువంటి ప్రతిమ ఏదైతే ఉందో, ఈ యొక్క ప్రేమ మన ప్రేక్షకుల కోసం పూర్తి ఉచితంగా అయితే ఇస్తున్నాను. ఎవరికైనా కావాలంటే సంప్రదించాలి. మన వద్ద నుంచి వారి చెంత వరకు చేరేటువంటి దారి ఖర్చులు రుజువు మాత్రమే తీసుకొని ఇది పూర్తి ఉచితంగా ఇస్తున్నాను. ఈ యొక్క యంత్రం ఇంట్లో ఉందంటే కనుక అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. ఎవరికైనా ఈ ఇంట్లో యంత్రం రావాలంటే అదృష్టం ఉండాలి. ఎవరికంటే సంప్రదించవచ్చు. దీంతోపాటు కన్యారాశి వారికి అయితే ఈ యొక్క ఉంగరం నరదిష్టి, నరఘోష, శత్రుభయం, ఆర్థిక సమస్య, ఆరోగ్య సమస్య, ఎన్నో రకాల సమస్యలతో కొట్టుమిట్లాడుతూ ఉంటారు. ఎదుటివారి సహాయం చేయాలని ఉంటారు. వారికి ఒక ఉంగరం నరదిష్టి, నరఘోష దగ్గర రాదు, ఆర్థికపరమైన ఇబ్బందులు ఉంటే డబ్బులు వస్తాయి, వనరులు దొరుకుతాయి, అన్ని రకాలు బాగుంటాయి, పేరు ప్రఖ్యాతి వస్తాయి. ఈ ఒక ఉంగరం ధరించుకోవాలి చూపుడు వేలికి. ఈ యొక్క ఉంగరమే కాకుండా కడియం, ఇందులో ఏదైనా తీసుకోవచ్చు. ఈ యొక్క ఈ కడియం పైన మంత్రోచ్చారణ చేసి ఉంటుంది. దాంతోపాటు పూజించి ఉంటుంది. ఈ కడియం రాగి, ప్యూర్ రాగి. ఈ యొక్క కడియం ధరించుకున్నా కూడా కన్యారాశి వారి సైజు తిప్పితే కడియం చేస్తా. ఈ యొక్క కడియం ధరిస్తే కూడా మన దగ్గరికి చెడు దృష్టి, మన మీద చెడు వ్యసనం, మనల్ని నాశనం చేయాలని ఒక సుబుద్ధి ఎదుటి వారికి ఉన్నదా మొత్తం పటాపంచలైపోద్ది చిటికలో. కాబట్టి ఈ కడియం కూడా కన్యారాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుంది. దీంతోపాటు దేవుని అనుగ్రహం ఖచ్చితంగా కావాలి. ఈ దేవుని అనుగ్రహము కన్యారాశి వారికి ఏంటంటే దక్షిణామూర్తికి కానీ కుక్కలకు కానీ, దక్షిణామూర్తి దగ్గర ఉంటే అభిషేకం చేసుకోవాలి. లేదంటే ప్రతినిత్యం కూడా కుక్కలకు 2 గోధుమ రొట్టెలు తీసుకొని కుక్కకి వేసేయాలి. దీంతోపాటు గ్రీన్ కలర్ నిమ్మకాయ, పట్టిక, తెల్లవాలు, నల్లవాలు చిటికలు తీసుకొని సాయం సంధ్య వేళ తల చుట్టూతో 7 times, తల దగ్గర నుంచి కాలు వరకు 7 times దిష్టి తీసుకొని పొదలుగా ఉండే చెట్లు వేసేయాలి. దీంతోపాటు కన్యారాశి వారికి కలిసి వచ్చే వారం మంగళవారం, బుధవారం 2 రోజులు కూడా, గురువారం కూడా వీరికి అద్భుతంగా ఉంటుంది. ఇక వీరికి కలిసి వచ్చేటువంటి కలర్ అయితే కనుక కాఫీ కలర్, గ్రీన్ కలర్, ప్యారెట్ గ్రీన్ కలర్, ఊదా కలర్, ఈ 4 కలర్స్ కూడా వీరికి అద్భుతంగా ఉంటాయి. వీరి నెంబర్ అయితే కనుక 8 and 5, ఈ 2 నెంబర్ కూడా ఈ మాసం మొత్తం కూడా వీరికి అద్భుతంగా ఉంటాయి. ఇక చిన్న పరిహారాలు ఉంటాయి కాబట్టి పరిహారాలు చేసుకొని అదృష్టవంతులేదానికైతే కన్యారాశి వారు ప్రయత్నం చేయొచ్చు మే మాసంలో. ఈ రాశి వాళ్ళకి ఈ నెల ఎలా ఉండబోతుందో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు.